హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరికి ఏ వయసులో కలుగుతుందో చెప్పలేం. ప్రేమలో పడినప్పుడు మనిషికి ప్రపంచం మరింత రంగులమయంగా కనిపిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రేమికులు. తాజాగా మహాకుంభమేళాకు వచ్చిన ఓ జంట వీడియో వైరల్ అవుతోంది. ఒక అఘోరి రష్యన్ మహిళ ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రష్యన్ మహిళ అఘోరి ప్రేమలో పడి తన దేశాన్ని విడిచి భారత్లోనే స్థిరపడిపోయింది. ఈ అఘోరి రష్యన్ ప్రేమ కథ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల ప్రకారం భారతదేశం చుట్టడానికి వచ్చిన ఈ రష్యన్ మహిళ ఒక అఘోరి బాబాతో ప్రేమలో పడింది. అటు తర్వాత తన దేశం రష్యాను విడిచి అఘోరి బాబాతో వివాహం చేసుకుని భారతదేశంలో స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆమె అఘోరి బాబాను తన భర్తగా ప్రకటిస్తోంది. అఘోరి బాబాను రష్యన్ కారణంగా మీ తపస్సు అంతరాయం కలిగిందా అని ప్రశ్నించగా బాబా చిరునవ్వు ఇచ్చి సమాధానం చెప్పారు. ఈ కథానాయకురాలైన రష్యన్ మహిళ తన దేశాన్ని విడిచి భారతదేశంలో స్థిరపడడం, హిందూ ధర్మాన్ని స్వీకరించి అఘోరి బాబాతో వివాహం చేసుకోవడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మహిళ తన ప్రేమ కోసం గణేశుడి టాటూను కూడా తన వీపుపై వేయించుకుంది. ప్రేమతో ఆమె సంస్కృతి, మతం మార్పుని స్వీకరించింది. ఇప్పుడు ఆమె ఇతరులకు కూడా హిందూ ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తోంది. అఘోరుల జీవితం చాలా కఠినంగా ఉంటుంది. వారు భౌతిక ప్రపంచానికి అతీతంగా జీవిస్తారు. అఘోరి అయ్యేందుకు అనేక కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. రష్యన్తో వివాహం జరిగిన విషయంపై ఇప్పటికీ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మహాకుంభమేళాకు మన దేశంలో నుంచే కాక ప్రపంచంలోని నలుమూల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రముఖ బ్యాండ్ కోల్ప్లే సింగర్ క్రిస్ మార్టిన్, అతడి స్నేహితురాలు డకోటా జాన్సన్ వచ్చారు. వీరిద్దరూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత కొంతకాలంగా క్రిస్ మార్టిన్ భారత్లో వరుసగా మన దేశంలో మ్యూజిక్ కన్సర్ట్లు పెడుతూ ఉన్నారు. ఇటీవల ముంబైలో ఒకటి జరిగింది. అలాగే గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కాన్సర్ట్ నిర్వహించగా బాలీవుడ్ నటులు, గాయకులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇదే సమయంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుండటంతో ప్రయాగ్రాజ్ వచ్చి పుణ్యస్నానం ఆచరించారు క్రిస్ మార్టిన్. ఇటీవల అహ్మదాబాద్లో నిర్వహించిన కన్సర్ట్లో తాను తెలంగాణ వాడినేనని క్రిస్ మార్టిన్ ప్రకటించడం గమనార్హం. తన ఈవెంట్లోనూ తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వాడినని క్రిస్ చెబుతూ ఉంటాడు. ఇండియా కన్సర్ట్లో కూడా తాను తెలంగాణ వాడినని, తన బ్యాండ్కు చెందిన సభ్యులంతా భారత్కు చెందిన వారినని చెప్పుకొచ్చారు. అయితే క్రిస్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.